హాయ్ అండి. వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో ఒక హెల్తీ స్నాక్ ఐటెమ్. ఒక చిన్న పాప ఈ రెసిపీని చేయమని రిక్వెస్ట్ చేసింది. సో, ఈ రెసిపీ ఆ పాప కోసం. బెల్లంతో క్యారెట్ హల్వా. ఒక్కసారి గాని బెల్లంతో చేసిన క్యారెట్ హల్వా తిన్నారంటే, షుగర్‌తో చేసింది ఇంక ఎప్పుడూ తినాలనిపించదు. నేనిక్కడ హల్వాకి 2 కప్పుల క్యారెట్ తురుము తీసుకున్నాను. ముందుగా ఒక కప్పు చిక్కటి పాలను తీసుకొని మరగబెట్టుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు మనం బెల్లం సిరప్ రెడీ చేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని అందులో అరకప్పు బెల్లం, పావు కప్పు నీళ్లు వేసి ఒక 5 నిమిషాల పాటు మరిగించి వేడిగా ఉన్నప్పుడే వడకట్టి పక్కన ఉంచుకోండి. ఏమన్నా నలకలు అవి గాని బెల్లంలో ఉంటే అవన్నీ ఫిల్టర్ అయిపోతాయి. ఇప్పుడు మన పాలు, బెల్లం సిరప్ రెడీ చేసుకున్నాం కదా! తర్వాత పాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కాక కొన్ని జీడిపప్పులు వేసి వేపుకోండి. జీడిపప్పు కూడా వేగాక ఎండు ద్రాక్ష వేసి వేపుకోండి. ఈ 2 కూడా వేగిన తర్వాత సెపరేట్‌గా ఒక బౌల్‌లోకి తీసి పక్కనుంచుకోండి. చూడండి ఆల్మోస్ట్ మన జీడిపప్పు, ఎండు ద్రాక్ష ఫ్రై అయిపోయాయి. వాటిని నేను ఒక సెపరేట్ బౌల్‌లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే పాన్‌లోకి 2 కప్పుల గ్రేటెడ్ క్యారెట్‌ని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్‌ని లోలో ఉంచుకొని, ఈ క్యారెట్ అంతా కూడా బాగా కలిసేలాగా వేపుకోవాలి. ఒక 3-4 మినిట్స్ క్యారెట్‌లో ఉండే పచ్చివాసన అంతా పోయే వరకు ఇలాగే సిమ్‌లో ఉంచుకొని దగ్గరుండి కలుపుకుంటూ క్యారెట్‌ని ఫ్రై చేసుకోండి. ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో క్యారెట్‌ని కుక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తెరిచి ఇలా మళ్ళీ ఒకసారి క్యారెట్ మాడకుండా కలుపుకోండి. ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోండి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే క్యారెట్ సగం వరకు కుక్ అయి ఉంటుంది. ఇలా పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది. క్యారెట్ ఫుల్‌గా బాయిల్ అవ్వకూడదు. ఇప్పుడు ఇందులో ఇందాక మనం బాయిల్ చేసి ఉంచుకున్న పాలున్నాయి కదా! ఆ పాలు పోసేసుకోండి. పాలు పోసుకున్న తర్వాత మిగతా సగం ఇందులో ఉడుకుతుంది. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే పాలు కొంచెం చిక్కబడ్డాయి కదా! ఇప్పుడు ఇందులో ఇందాక మనం తయారు చేసుకున్న బెల్లం సిరప్‌ని వేసేసాను. బెల్లం సిరప్ వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మన క్యారెట్, బెల్లం సిరప్, మిల్క్ అన్నీ కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్, మనం ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. చూడండి మన హల్వా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకొని సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకోవడమే. ఎంతో హెల్తీ ఆప్షన్ కదూ ఇది పిల్లలకి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు గాని నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. అండ్ మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. అండ్ ఇంకా ఛానెల్‌ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బాయ్ అండి.